అందరికీ నమస్కారం. 10 అయినా సరే అలా అరుస్తున్నారంటే పర్లేదు మనకి. నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే అంత మా టీమే, నేను లోకల్కి పనిచేస్తున్న సగం టీం ఈ సినిమా కూడా పనిచేస్తుంది. డిసెంబర్లో నేను లోకల్ ఎండ్లో రిలీజ్ చేద్దాం అనుకొని మేమందరం డిసెంబర్లో హిట్ కొడుతున్నాం అని ఫిక్స్ అయ్యాము. కానీ నేను లోకల్ కొంచెం వెనక్కి వెళ్ళింది, కానీ డిసెంబర్లో హిట్ కొడుతున్నాం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే నేను నా బాయ్ ఫ్రెండ్ వస్తుంది కాబట్టి మేము అనుకున్నది మిస్ అవ్వట్లేదు. అండ్ ముందు యాక్టర్స్ గురించి మాట్లాడాలి ఈ సినిమాలో. హెబా వీ హ్యావెంట్ మెట్ బిఫోర్ బట్ ఐ హర్డ్ సో మచ్ అండ్ కంటిన్యూస్గా సక్సెస్ కొడుతూ ఉంది. అండ్ ఈ సినిమాతో కూడా సక్సెస్ కంటిన్యూ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్కి కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి తనకి. అలాగే తర్వాత తేజు నా కజిన్ సిస్టర్ ఫ్రెండ్. తన కాలేజ్లో బయటకు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. మనకి మామూలుగా అంటే అంత హైపర్ కానీ అంత ఎనర్జీ కానీ నేను ఎవరిలోనూ చూడలేదు. ఐ థింక్ ఒక రవితేజ గారిలో చూసాను, తర్వాత అమ్మాయిల్లో తనలో చూశాను అంతే. అండ్ ఎంత టాలెంటెడో నాకు తెలుసు. తెలుగు అమ్మాయిలకి సరైన గుర్తింపు రాదు మన దగ్గర, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయదు అది ఇది అంటుంటారు. ఫ్యూచర్లో అలాంటివన్నీ నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను తేజు. అండ్ చాలా పెద్ద మంచి యాక్టర్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అండ్ ఈ సినిమా అది స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ బాయ్ ఫ్రెండ్స్, నోయల్ నాతో పాటు ఈగలో యాక్ట్ చేశాడు నా ఫ్రెండ్గా. ఈగ ఫ్రెండ్ అన్నందుకే నువ్వు అంత ఫీల్ అయితే నన్ను ఈగ అంటారు, నేను అంత ఫీల్ అవ్వాలి. అండ్ ఇప్పటికీ కూడా మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన డైలాగ్ ఎంత మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రానది చాలా పాపులర్ లైన్ అది. అండ్ గుడ్ లక్ నోయల్, మల్టీ టాలెంటెడ్. అండ్ అశ్విన్ మంచి డాన్సర్, ప్రాపర్ హీరో లుకింగ్, నా ఎప్పటి నుంచో నాకు పరిచయం. అండ్ తనకి ఈ సినిమాలో ట్రైలర్ కానీ సాంగ్స్లో అన్నిట్లో చాలా బాగున్నాడు. ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ పార్వతీశం నేను లాస్ట్ టైం నాకు గుర్తుంది, కేరింత సినిమా తీసేటప్పుడు దిల్ రాజు గారిని అడిగాను, ఏదో డిస్కషన్లో వచ్చినప్పుడు ఆ కుర్రోడు చించేసాడని చెప్పారు దిల్ రాజు గారు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా తిను ఆ కేరింతలో అబ్బాయినా అని అడిగాను, ఈ సినిమా కూడా చించేసాడని చెప్పారు ఆయన ఇమీడియట్గా. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ మీ అందరికీ కూడా. శేఖర్ చంద్ర నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇంతకుముందు వెళ్ళిపోకే అన్న ఒక సాంగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, చాలా ఇష్టమైన పాట అది నాకు. అండ్ కరెక్ట్గా ఇప్పుడు అంతగా నచ్చిన ఒక పాట ఈ ఆల్బంలో ఉంది, గుండె చప్పుడు ఆగిపోతుంది అన్న పాట చాలా నచ్చింది, ఇందాకే ప్లే చేశారు. కంగ్రాచులేషన్ శేఖర్ చంద్ర, రీసెంట్గా మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. అండ్ తర్వాత ప్రసన్న స్టార్ట్. ప్రసన్న యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే ప్రసన్న గుర్తుపట్టలేదు. ఇన్ షర్టు ఇస్త్రీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అయితే ప్రసన్న నేను లోకల్ కూడా మాటలు రాశాడు. తన స్ట్రెంగ్త్ ఏంటో నాకు బాగా తెలుసు. అండ్ ప్రతి మాటలో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక కిక్ ఉంటుంది. యాక్చువల్లీ నేను థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడే లేచారు థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అందులో ఉన్న వన్ లైనర్స్ అన్నీ ఒకసారి మళ్ళీ, అంటే నాకు వేణుగారు ముందే చూపించారు అది రిలీజ్ అవ్వకముందే, మళ్ళీ ఒకసారి అదే థియేట్రికల్ ట్రైలర్ అదే లైన్స్ ప్రసన్న చెప్తే ఎలా ఉంటుందని ఊహించుకొని మళ్ళీ నవ్వుకున్నాను ఒకసారి. అంత స్ట్రాంగ్, అంత సాలిడ్ కామిక్ టైమింగ్ ప్రసన్నది. అండ్ తనకి డెఫినెట్గా నేను లోకల్కి సినిమా చూపిస్తామాకి మధ్యలో ఒక మంచి ప్రీలూడ్ లాగా ఉంటుంది సినిమా అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రసన్న. అండ్ వేణుగారు ఈ సినిమా ప్రొడ్యూసర్, ఆయన చాలా ఒక మంచితనానికి మారు పేరు అన్నట్టు ఉంటారు. అష్టజమాల రాంబాబులో ఉంటారు యాక్చువల్లీ. అంటే బేసిక్గా ఏ టైంలో వెళ్ళినా సరే నేను సెట్కి ఒక స్మైలింగ్ ఫేస్తో పలకరిస్తారు. అండ్ ఈ రోజు దాకా ఒక్క నెగిటివ్ కామెంట్ కానీ ఎవరి గురించి అయినా కానీ సరదాగా ఒక సినిమా పోయిందని కానీ ఇలా మాట్లాడటం ఎప్పుడు వినలేదు. ఎప్పుడు పాజిటివిటీయే, అందరి గురించి పాజిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. అలా అంత పాజిటివిటీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అండ్ ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేస్తుంది త్వరలో అది. అండ్ దిల్ రాజు గారు ఫినిషింగ్ టచ్, మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. నాకు అంటే నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను అంటున్నారు, మరి ఆయన ఏమన్నాలో అర్థం కావట్లేదు. 5 సినిమాలు ఉన్నాయి సెట్లో ఇప్పుడు ఆల్రెడీ. అండ్ అది సరిపోదన్నట్టు కొన్ని సినిమాలకి ప్రెజెన్స్ కూడా. నాకు ఆయన ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నిటి గురించి కొద్దో గొప్ప నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 2017 ఈజ్ గోయింగ్ టు బి అ గ్లోరియస్ ఇయర్ ఫర్ దిల్ రాజు గారు. అండ్ యూ విల్ ఆల్ విట్నెస్ ఇట్.
నాకు తెలిసి 2 ఫిల్మ్ సిటీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఒకటి అవుట్స్కట్స్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి అండ్ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అండ్ ఇలా కొత్త టీమ్స్ అండ్ ఇలా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ బోల్డ్ ఎంతమంది తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అవ్వాలి అండ్ మన తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.